साथियों, मेरा समर्पण देश के संविधान के शब्दों के प्रति, देश की संविधान की भावनाओं के प्रति 2014 में देश ने मुझे चुन करके संसद में भेजा और जब मैं पहले दिन संसद में गया तो संविधान का प्रतिबिंब हमारे देश की संसद होती है और पहले ही जाकर के मैंने संसद के सामने सर झुकाया, अपना माथा टेका। बाद में मैंने कदम पार्लियामेंट पे रखा था क्योंकि संविधान के लिए हम समर्पित हैं। మిత్రులారా, రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని మీరు శంకించాల్సిన అవసరం లేదు. నా జీవితం అంతా కూడా ఈ దేశం కోసము, ఈ ధర్మం కోసము, ఈ యొక్క రాజ్యాంగం కోసము సమర్పించిన వ్యక్తిని నేను. మొదటిసారిగా పార్లమెంట్ సభ్యునిగా నేను గెలిస్తే ఆనాడు నాకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వెలిపుచ్చడానికి పార్లమెంట్ లో మొదటి అడుగు పెట్టినప్పుడు నేను ఆ పార్లమెంటు ఆ భవనం ముందు మోకరిల్లి నమస్కరించి ఆ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆ పవిత్రమైనటువంటి పార్లమెంటు భవనాన్ని గౌరవించి ఏ రకంగా నేను పార్లమెంట్ సభ్యునిగా కొనసాగానో మీరందరూ కూడా తెలిసిన విషయమే. 2019 में जब आपने मुझे दूसरी बार प्रधानमंत्री बनने का अवसर दिया और जब मुझे एनडीए ने अपना नेता चुना तो कार्यभार संभालने से पहले मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में संविधान की किताब ला करके रखी थी। पहले मैंने जाकर के संविधान के सामने मारा माथा टेका, जैसे आप गीता, रामायण, महाभारत के सामने टेकते हो, जैसे कुरान, बाइबल के सामने रखते हो, मैंने संविधान के सामने अपना माथा टेका। उसके बाद 2019 में कार्यभार संभालने के लिए मैंने अपना भाषण दिया था। ये मोदी का संविधान के प्रति समर्पण है। మిత్రులారా, 2019లో రెండవసారి మీ యొక్క సమర్థనతోని ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన తర్వాత, ఎన్డీఏ నేతగా ఎన్నిక తర్వాత నేను నా బాధ్యతలు స్వీకరించే మొదట ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము, ఆ రాజ్యాంగాన్ని ఆ సెంట్రల్ హాల్లో ప్రవేశపెట్టి ఆ సెంట్రల్ హాల్ ఆ పవిత్ర గ్రంథం ముందు నేను ఏ రకంగా ఆ యొక్క గ్రంథాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, ఏ రకంగా ఇవాళ భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా అన్ని వర్గాలు ఏ రకంగా పవిత్ర గ్రంథాలుగా భావిస్తాయో నేను సైతం కూడా ఈ రాజ్యాంగం కూడా అంతే పవిత్ర గ్రంథంగా భావించి ఆ రామాయణ, మహాభారత లాంటి గ్రంథాలుగా స్వీకరించి నేను ఆ రకంగా పార్లమెంట్ లో ఆ రకంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి ఉపన్యాసం చేశారు. ఇవాళ మోదీ గారిని రాజ్యాంగం పట్ల శంకించేటువంటి ఈ శక్తులు, వ్యక్తులు ఈ దేశ పట్ల వారికి ఉన్నటువంటి కట్టుబడి చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.